అనేది అమెజాన్ అడవిలో దొరికిన రేర్ పీస్లు అన్నమాట. అమెజాన్ అడవిలో అదేంటది కదా, మా అమ్మ ఆ వయసులో కూడా అక్కడి నుంచి దిగిపోతుంది దుక్కుని. ఇదంతా బాగా ఎండి చేపల కొంప అయితే బాగా వస్తుంది ఇక్కడ. ఈ లైన్ మొత్తం ఎండి చేపలు మాట, అన్ని రకాల చేపలు ఉంటాయి. ఇవి సాయంత్రం కల్లా మొత్తం ఇవన్నీ అయితే ఖాళీ. చాలా బాగా ఆడుతుంది పందెం అయితే. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఏంటి వాయిస్ ఓవర్ నేను ఇస్తున్నాను, బావ అయితే కనిపిస్తున్నారు కదా. సో ఏంటో అనుకుంటున్నారా, బావ అయితే జైపూర్ దగ్గర వర్క్ చేస్తున్నారు. సో తనైతే జైపూర్ దగ్గర కొట్టపాడు గిరిజన ప్రాంతానికి అయితే వెళ్తున్నారు అనమాట. అక్కడ ఎవ్రీ ట్యూస్డే సంత అనేది అవుతుంది. సో అక్కడ డిఫరెంట్ ఐటమ్స్ అని ఉంటున్నాయి. తను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఈ వీడియోలో అయితే. వీడియోలో పిచ్చ కామెడీ కూడా ఉంటుంది, చూసి బాగా నవ్వుకోండి. అయితే చాలా ఎక్కువ ఉంది ఇక్కడ జనాలు అయితే. వీళ్ళంతా బాతులు గట్ట అమ్ముతున్నారు ఇక్కడ. క్రౌడ్ ఖాళీ లేదు అసలు ఈరోజు. మంగళవారం సంత అంటారు. మీరు చూడండి, లోపల బజ్జీలు ఏవి వేస్తున్నారు అక్కడ. అంటారటండి వీటిని, మునప పార్కులు అంటే ఇవి. చూడండి కొంచెం అవి పాముల టైప్లో ఉన్నాయి అవన్నీ. ఇక నా ఫ్రెండ్ రాజేష్. మీ ఇద్దరం మంగళవారం ఈరోజు వచ్చామన్నమాట సంత ఎలా జరుగుతుందో చూడడం కోసం అనేసి. ఏంటో చూడండి, చాలా పెద్దగా ఉంది గుమ్మడికాయ అనేది. అమెజాన్ అడవిలోని దొరికిన రేర్ పీస్లు అన్నమాట. ఇవి అమెజాన్ అడవిలో ఉంటాయి. ఇవి ఇక్కడికి రావడం అనేది చాలా ఈజీ అన్నమాట. అదేంటది, కందదుంప? ఇది కందదుంప కాదండి, ఇది ఏంటంటే అండ్రదుంప. అండ్రదుంప అంటే అండమాన్ జైలు కలిసి ఉంటాయి అన్నమాట. ఇవి ఈ సిక్కుల నుంచి లోడ్ చేసుకుని ఇక్కడ తేడం జరుగుతుంది. పక్కనే సముద్రం ఉంది, పెద్ద సముద్రం, అది చూపిస్తాను పదండి. అలా అమ్ముతున్నారు. ఇవేంటో తెలియవు, ఇవి కొంచెం వెరైటీగా ఉన్నాయి ఇక్కడ. మీకు ఏమైనా తెలిస్తే ఇవి కామెంట్ చేసేయండి. ఇదంతా కిరాణా సరుకుల ఐటమ్స్ మాట. ఇది ఇక్కడ అంతాను కిరాణా సామాన్లు అన్ని రకాలు దొరుకుతున్నాయి. ఇక్కడ మనకి చిన్న గింజలు ఉంటాయి కదా, ఇవి బొబ్బర్లు అంటారు చాలా మందికి. అవి మినువులు పెసలు అంటారు కదా, అవి మనకి దొరికేవన్నీ ఇక్కడ ఉన్నాయి. మన సైడ్ దొరకవు ఇలాంటివన్నీ. ఇక్కడ చాలా అరుదుగా దొరుకుతాయి ఇవన్నీ మనకి. ఇక్కడ గొడ్డళ్ళు కొడవళ్ళు ఉంటాయి కదా, ఆ కొడవళ్ళు సెక్షన్ సంబంధించింది ఇదంతాను. మొత్తం ఇదంతా కొడవళ్ళు, గడ్డపారలు అవన్నీ అంటారు కదా, గొడ్డళ్ళు గడ్డపారలు కత్తులు వాటికి సంబంధించినవి ఇవన్నీ. ఇవన్నీ రకరకాలవన్నీ కత్తులన్నీ వీళ్ళే తయారు చేసుకుని వచ్చి ఇక్కడ అమ్ముతారనమాట. చాలా బాగున్నాయి. ఇదంతా వీళ్ళు ఓన్ మేకింగ్ అనమాట. ఇక్కడ చూడండి, టార్చ్ లైట్లు అన్నీ అమ్ముతున్నారు. నైట్ టైం ఇక్కడ చాలా చీకటిగా ఉంటుంది ఈ ఏరియాలోని. ఎక్కువ పవర్ కట్ కూడా ఉంటుంది, దానివల్ల టార్చ్ లైట్లు అనేవి ఎక్కువ అమ్ముతూ ఉంటారు ఇక్కడ ఏరియాలో. చూడండి చాలా ఉన్నాయి. ఇంకా ఇందులో గట్టి అన్ని తయారు చేస్తున్నారండి. మావాడు చిన్న కామెడీ చేస్తాడు అప్పుడప్పుడు, మామూలుగా ఉండదు. చూడండి ఇవన్నీ బిందులు గట్ట అన్నీ ఉన్నాయి ఇక్కడ. దపాలాలు, సిల్వర్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ మనకు దొరుకుతున్నాయి. ఇది కూడా దొరికాడు నాకు సిల్వర్ ఐటమ్ కదా. ఇవన్నీ గాజులు ఇక్కడ. ఇదంతాను మొత్తం గాజులు ఉన్నాయి. హీరో గాజు. ఇదంతా బాగా ఎండి చేపల కొంప అయితే బాగా వస్తుంది ఇక్కడ. ఈ లైన్ మొత్తం ఎండి చేపలు మాట, అన్ని రకాల చేపలు ఉంటాయి ఇక్కడ. ఇవి సాయంత్రం కల్లా మొత్తం ఇవన్నీ అయితే ఖాళీ. ఎండి చేపలు మొత్తం ఈ లైన్ అంతా ఎండి చేపలు ఎక్కువ. సముద్రం చేపలు, సాల్ట్, ఉప్పు చేపలు ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కాదు. అవి వాటర్లుగా వేసి అమ్ముతారు అన్నమాట ఇక్కడ మనకి. చూడండి ఇవంతా ఎండి చేపలు గట్టి అమ్ముతారు. ఇదంతా సాయంత్రం కల్లా అయితే ఖాళీ అయిపోతాయి. మొత్తం చేపలని పేర్చారు కదా, ఈరోజు మంగళవారం సాయంత్రం కల్లా మొత్తం వచ్చే జనాలకి మొత్తం అంతా ఐటమ్స్ అన్నీ ఖాళీ అయిపోతాయి. ఇక్కడ అంత క్రౌడ్ వస్తుంది అన్నమాట. ఇంకా
చూసారు కదా, ఇవన్నీ బాతులు. వీళ్ళు ఈ మంగళవారం కదా ఈరోజు వచ్చి కొనుక్కొని వాటిని చంపడానికే తీసుకెళ్తారు మరి వాళ్ళు. చూసారు కదా, మా అమ్మ ఆ వయసులో కూడా అక్కడి నుంచి దిగిపోతుంది దుబ్బుక్కని. ఇవి చేపలండి, ఎండి చేపలు ఇవన్నీను. ఎండబెట్టిన తర్వాత చేపలన్నీను ఇలా పోసి అమ్ముతారు. ఇవి ఏంటంటే తేనె పట్టు ఉంటుంది కదా, తేనె పట్టు యొక్క అవి ఉంటుంది కదా, దీంతో అదేదో స్వీట్ అంటే ఇది తేనె పట్టు తాలూకు స్వీట్ వీళ్ళు అమ్ముతున్నారు. చాట్ టైప్లో పెట్టి చిన్న కప్పులో అమ్ముతున్నారు. చూడండి, మేకపిల్లని ఏకంగా అలా పడకెళ్ళిపోతున్నాయి. గోళ్ళు అండి, పందెం గోళ్ళు అంటారు. వీటిని పందాలు వేస్తున్నారు చూసారా. ఇక్కడ పందాలు వేసుకుని గేమ్ ఆడుకుంటున్నారు వీళ్ళు. వీడియో యూట్యూబ్ వీడియో. మామగారు ఇవి చాలా మంచివి అని చెప్తున్నారు. స్మెల్ కూడా చాలా బాగుంది. ఇదైతే సారీ ఇదిగో ఇక్కడ వీళ్ళు కిలోలు లెక్క కొనుక్కుంటారు అన్నమాట వీళ్ళంతా ఇక్కడ. ఇవన్నీ ఏంటంటే ఆవులకి వేసే కన్నెలు అంటారు కదా, అవి అమ్ముతున్నారు ఇక్కడ. తాళ్ళు కానీ కన్నెలు కానీ రోడ్డు మీద మనకి చాలా ఎక్కువగా అమ్ముతున్నారు ఇక్కడ. చూడండి, కన్నెలు, బొట్లు చూసారా, ఎదురుకర్ర బొట్టలు. ఇదంతా గోల్డ్ షాప్ అనుకుంటున్నారు ఏమో, రోల్డ్ గోల్డ్. ఇది నెక్స్ట్ మా వాడు ఏంచి దొబ్బేద్దామని చూస్తున్నాడు ఇందాల నుంచి. ఇది దొబ్బేద్దామని చూస్తున్నాడు గోల్డ్ గట్టని వెళ్ళి. చూసారు కదా, మార్కెట్ అయితే చాలా పెద్దది. ఇది మార్కెట్లో తిరగాలంటే మనకి ఇంచుమించు ½ అవర్ టైం పడుతుంది మనకి ఇదంతాను. చూడండి,